ఇళ్లలో చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఎండనక వాననక నెల తరబడి కష్టపడి పండించిన వరి పంట గిట్టుబడి ధర రాకపోవడం ఒకవైపు, అండగా ఉండాల్సిన వ్యవస్థే దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందనే ఆరోపణలు మరోవైపు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో కలగర గ్రామంలో ఇప్పుడు రైతుల ఆవేదన సెగలా రగులుతోంది. ధాన్యం కొనుగోలులో అక్రమాలు, ఆర్బీకేల తీరుపై ఆరోపణలతో రైతులు రోడ్డెక్కారు. ఆకలి తీర్చే అన్నదాత ఇప్పుడు తన కష్టానికి న్యాయం కావాలని రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. తిరువురు నియోజకవర్గంలో కలగర గ్రామంలో ఎటు చూసినా వరి కల్లాలే కనిపిస్తున్నాయి. కానీ ఆ ధాన్యం రైతుకు ఆదాయం ఇవ్వడం లేదు. సుమారు 1800 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట చేతికొచ్చి 25 రోజులు దాటుతున్నా ప్రభుత్వ కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 876 కేజీలు అంటే చాలా తక్కువ ఏమిటి, ఇంకా ఉన్నాయి 180 ఉన్నాయి ఉంటాం. కానీ నా దగ్గర ఉన్నాయి మొత్తం కలిసి 40 ఏమిటి మొత్తం రైతులు ఫ్రాడ్ చేసేసారు. మన సీజన్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మన అంతకు ముందు 2025 ఏప్రిల్లో 4వ సీజన్లో 16 లక్షల రూపాయల దగ్గరగా రైతులు సొమ్ము ఫ్రాడ్ జరిగింది. మొన్న డిసెంబర్ కూడా వచ్చుగా చూశాను నేను, ఒక 20 టన్నులు సుమారు వచ్చి చాలా తక్కువైంది. ధాన్యం ఎక్కువ రోజులు కల్లాల్లో ఉండిపోవడంతో రైతుల్లో భయం పెరుగుతోంది. వర్షం పడితే పంట దెబ్బతింటుందని ఆందోళన వెంటాడుతోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు దళారులు రంగంలోకి దిగుతున్నారని రైతులు చెబుతున్నారు. తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసి భారీ లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా ఉండాల్సింది పోయి దళారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే గన్ని బ్యాగులు సామాన్య రైతులకు అందడం లేదని, కొంతమంది నాయకులు దళారుల చేతుల్లోకి వెళ్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తరలించడానికి అవసరమైన లారీలు కూడా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ 2389 రూపాయలు కొనుగోలు చేస్తుంది. గవర్నమెంట్ గోన్లు ఇస్తుంది. గవర్నమెంట్ వెహికల్ ఏర్పాటు చేస్తుంది. రైతులకు వచ్చేసరికి ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అయ్యి దీనికి ఇది 3 సీజన్లు బట్టి, ఒక సీజన్ కాదు, పైన దాలోకి సారోకి ఇప్పుడు మళ్ళీ దాలోకి. అసలు స్వచ్ఛందంగా ఆర్బీకే నుండి ఒక స్టాప్ 4 స్టాపులు పనిచేయట్లేదు. గవర్నమెంట్ ఆఫీసర్లు పనిచేయట్లేదు. ప్రైవేట్ వాళ్ళు దందాగా తీసుకుని వాళ్ళ ఇంటికాడ కూలీలాగా వాడుకొని వాళ్ళు కొట్టమని వాళ్ళ ట్రక్ షీట్లు కొట్టించుకుంటా గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఈ క్రాప్ తీసుకొని 21 7 కేజీలు కటింగు, 6 కేజీలు కటింగు, ఇష్టంగానే వాళ్ళకి 9 కేజీలు, నిన్నటారు బట్టి 1800 అని అంటున్నారు. ఏదైనా వెహికల్ వస్తే లారీ వచ్చింది ప్రైవేట్కు మేము వేసుకుంటాం అని చెప్పి ఆ పిల్లలను ఒత్తిడి చేసే 10 మంది రైతులు ఎత్తే ఇది గవర్నమెంట్ వెహికల్ కాదు ప్రైవేట్ అంటున్నారు. అసలు మా పంచాయతీకి ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్ రాలేదు. మా ఆర్బీకే సెంటర్కి అసలు ఎన్ని వచ్చినాయి గవర్నమెంట్ చెప్పాలా. ఇది గవర్నమెంట్ వెహికల్ అని మాకు అనుమానం వచ్చి ఆపాం. పొద్దున ఎంఆర్ఓ గారు ఫోన్ చేసాము, మీ కలగర పంచాయతీకి ఆర్బీకేకి 3 వెహికల్ వచ్చినాయి అన్నారండి, డిఎం గారు చెప్పారు మాకు అన్నారు. మాతో అన్న తర్వాత ఏడ నుండి వచ్చినాయి ఏంటని ఆరాధిస్తే ఏరబెల్ నుండి వచ్చినాయి అన్నాడు డ్రైవర్. ఇదే సమయంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమంగా ధాన్యం తరలిస్తున్న లారీలను రైతులు అడ్డుకుంటున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన దిగుతున్నారు. అధికారులను నిలదీశారు. కొంతసేపు రైతులు అధికారుల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు స్పష్టం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతుల సమస్యలపై అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. చిన్నకారు రైతులు ఇక 25 రోజులుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకుని ఎదురు చూస్తుంటే అధికారులు మాత్రం దళారులకు సహకరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎంఆర్ఓ పాత్రపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల నుండి కేవలం 1500 నుండి 1600 రూపాయలకే ధాన్యం కొనుగోలు చేసి అదే ధాన్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ దళారులు కోట్లు గడిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టినట్టుగా సమాచారం. ఇక గ్రామంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే ఆ సమాజం బాగుపడదని గ్రామస్తులు అంటున్నారు. ఇక ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత తీసుకురావాలని, దళారీ వ్యవస్థలు అరికట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక పంట పండించడం మాత్రమే కాదు, ఆ పంటకు న్యాయం జరిగేలా చూడడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని రైతులు చెబుతున్నారు. ఏమైపోవాలి రైతులు, ఏం చేస్తుంది గవర్నమెంట్? ధాన్యం వరికల్లాల్లో ఇవాళ వందలాది బస్తాలు నిల్వ చేసి ఉన్నాయి. ఈ సంచులు ఎట్టిపోతున్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన సంచులు, ఈ ధాన్యం ఎట్టిపోతుంది, ఈ దళారీ వ్యవస్థ ఏంటి? దయచేసి డిపార్ట్మెంట్ వారు అర్థం చేసుకొని రైతుల గోడుని పట్టించుకొని వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని రైతుల పక్షాన మేము అందరం కోరుతున్నాం. ఇగో లారీని ఇక్కడ పట్టుకున్నాం, గవర్నమెంట్ వెహికల్ అని చెప్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. దీన్ని మేము వచ్చేంత వరకు కూడా
ఈ లారీని ఎక్కడి నుంచి వెళ్ళనేమో మీరు వచ్చి దీన్ని పరిష్కారం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.